ఇక డీటెయిల్ చూస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పురుడు పోసిందే తానన్నారు మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో కలిసి పాల్గొన్న ఆమె పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కొట్లాడి తెచ్చింది తానేనని తెలిపారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు డీకే అరుణ. ఎవరైనా పాలమూరు రంగారెడ్డి ముచ్చడెత్తిందా? ఎప్పుడైనా మాట్లాడిందా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెచ్చింది ఎవరు? గట్టిగా చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెచ్చిన వాళ్ళు ఎవరు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధించిన వాళ్ళు ఎవరు? అరుణమ్మ పోరాటం చేసి తీసుకొచ్చింది ప్రాజెక్టును. వాళ్ళకి ఎవరికి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఇప్పుడున్న నాయకులకు ఎవరికి కూడా పాత్ర లేదు. పోరాటం చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు. ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్ల పెద్దలందరితో వాళ్ళ యొక్క సలహాలతోన కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొట్లాడి ఆ రోజు సర్వే కోసమైన జీవో ఇప్పియాలమ్మా, లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రం విడిపోతే మనకు ప్రాబ్లం అవుతుంది, నీళ్ల కోసం ఇబ్బంది అవుతుంది, అప్పుడు ఇవ్వరు, దాన్ని ఎట్టి పరిస్థితుల మీద సర్వేకైనా జీవో ఇవ్వాలంటే ఆ రోజు గట్టిగా పోరాడి గట్టిగా వారితో పట్టుబట్టి ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టుకు సర్వే కోసం జీవో తీసుకొచ్చిన కాబట్టి, దానికి బీజం వేసే కాబట్టి ఈరోజు పాలమూరు రంగారెడ్డి పాలమూరు కోసం ఉన్నది. దాని డిజైన్లు మార్చి తీసుకుపోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాలకెళ్ళి నీళ్లు తీసుకోవాలి. నీళ్లు జూరాలకెళ్ళి మన కార్యకర్తలందరికీ ఈ విషయం తెలవాలని నేను చెప్తున్నా. ఎక్కడ ఎవరు మాట్లాడినది గట్టిగా మనం వాదించాల్సినటువంటి అవసరం ఉంది. పాలమూరు ఈ 7 నియోజకవర్గాల కోసమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆ రోజు డిజైన్ చేసింది. ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి మక్తల్, నారాయణపేట్, కొడంగల్, షాద్ నగర్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల ఈ 7 నియోజకవర్గాలకు సాగునీరు అందాలనే ఉద్దేశంతోనే ఆనాడు పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసిండు రిటైర్డ్ ఇంజనీర్లు. ఆ ప్రాంతంలో నెట్టంపాడు, భీమా, కల్వకుర్తి వచ్చినాయి, కోయిలసాగర్ ఉన్నది. ఈ ప్రాంతం కూడా సాగునీరు అందించాలంటే పాలమూరు రంగారెడ్డి కావాలని ఆనాడు డిజైన్లు చేసిండు రిటైర్డ్ ఇంజనీర్లు. ఈ రోజు దాని జురాలకెళ్ళి పెట్టినటువంటి ప్రాజెక్టు తీసుకుపోయి అక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ లో తీసుకుపోయి డిజైన్లు మార్చి ఆ రోజు ఎంత పోరాడినా ఎంత కొట్లాడినా కేసీఆర్ మాత్రం పట్టుబట్టి అక్కడి నుంచే చేస్తా అని చెప్పి ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి అక్కడ ప్రారంభం చేసిన రోజు కూడా గట్టిగా ఆనాడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినా కూడా నేను ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో అనేక సార్లు మాట్లాడినాం. ఆయన పర్సనల్ గా మాట్లాడి కూడా కొట్లాడినాం. జురాలకెళ్ళి మీరు నీళ్లు తీసుకోండి అని. వాళ్ళు మొండితనంతో అక్కడి నుంచే ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చి